హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను. అలాగే పైన డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది. మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు. డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది. అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఉంది, ఖచ్చితంగా ఫాలో కావండి. అలాగే కానీ ఏం కలుగుతా బొందా ఇంకా నేనే చెప్పండి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తాను, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, మరి కంటిన్యూ దే వీడియో. సో ఈ హౌస్ వచ్చేసి మనకి సేల్కి తీసుకొచ్చింది G+1 హౌస్ అనమాట. ఇంటి ముందు కూడా ఏంటంటే మనకి 30 అడుగుల రోడ్డు ఉంటుంది. సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెస్ అనేది ఉంటుంది అనమాట. G+1 హౌసే కదండి, G+1 పర్మిషన్ కూడా బ్యాంక్ లోన్ కూడా మీకు వెళ్ళొచ్చండి. ఏ బ్యాంక్ అయినా, SBI, APGP ఏదైనా సరే. మనకి చుట్టూ కూడా మనకి హౌస్కి గల్లీ అనేది ఇచ్చారు. పైకి వెళ్ళటానికి స్టెప్స్ అనమాట ఇవి. సో మీకు వాస్తుపరకంగా కూడా మనకి నెంబర్ 1గా ఉందండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చూపించుకోవచ్చు. సో ఎంట్రీ వచ్చేసి మనకి కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది. ఎంట్రీ డోర్ వచ్చేసి మనకి ఫుల్ టెక్తో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సీలింగ్తో ఒక ఫస్ట్ ఎంట్రీ అనేది హాల్ అనేది పెద్ద హాల్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆర్చ్తో ఏర్పాటు అనేది చేశారనమాట. ఇది మొత్తం కూడా పెద్దగా హాల్ ఇచ్చారు అండి. ఇది కూడా మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అలాగే పైన కూడా మనకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ ఏంటంటే ఫుల్ కబోర్డ్స్ అనేది మనకి ఏర్పాటు అనేది చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి సీలింగ్ అనేది ఇది చిల్డ్రన్స్ రూమే అండి. చిల్డ్రన్స్ రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఫుల్ కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. హాల్ కూడా చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ టీవీ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజ మందిర్ అనేది మనకి సపరేట్ పక్కన అనేది ఏర్పాటు చేశారు. అలాగే కిచెన్ కూడా చూడండి, మొత్తం కూడా మనకి కబోర్డ్స్ అనేది ఉంది, చాలా విశాలంగా అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి సైడ్కి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి సీలింగ్ ప్లస్ ఏంటంటే కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట. ఇక్కడ ఈ ఇల్లు వచ్చేసి మనకి 171 గజంలో ఉంటుందండి. పడమర ఫేసింగ్తో ఉంటుంది, అంటే వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. సో బయటకు వచ్చేసి మనకి ఓపెన్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారనమాట. మనకి బోర్ కూడా అవైలబిలిటీ అనేది ఉందండి. అది కూడా మీకు క్లియర్గా అనేది వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి బోరే కాదండి, మనకి మున్సిపాలిటీ వాటర్, మిషన్ భగీరథ పైప్స్ కూడా అన్నీ కూడా మనకి ఇంటికి అనేది ఉన్నాయి. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే కింద మనకి పోర్షన్ చూసాను డబుల్ బెడ్రూమ్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ స్టెప్స్ కూడా ఏంటంటే మనకి గ్రానైట్ అనేది యూజ్ చేశారనమాట. కింద అయితే ప్రజెంట్ అయితే రెంట్కి ఇచ్చారండి, అది ఒక 10,000 అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి పైన ఓనర్స్ అనేది ఉంటున్నారనమాట. సో కింద కంటే వాస్తవానికి పైన అయితే బాగుంటుంది. ఓనర్స్ ఏంటంటే ఇది దగ్గరుండి కట్టించుకోవడం అనేది జరిగిందనమాట. సో పైన కూడా మనకి ఏంటంటే గల్లీ అనేది ఇచ్చారు. సో అది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకో మరో విషయం ఏంటంటే సెక్యూరిటీ పర్పస్లో మనకి సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి గ్రిల్స్ అనేది కూడా ఏర్పాటు అనేది చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన ఫుల్ టేక్తో ఉన్నది వస్తుందన్నమాట. సో ఎంట్రీ వచ్చేసి ఒక ఆర్చ్తో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి బుద్ధుడి విగ్రహం సీలింగ్తో ఉంటుందండి. వాస్తవానికి ఆ ఇల్లు 5 years అయినా సరే ఇల్లు అయితే మంచిగా స్టాండర్డ్గా అనేది మెయింటైన్ చేశారు. ఇల్లు చూడటానికి చాలా నీట్గా ఉంది, అద్భుతంగా ఉందండి. సో ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుందండి. మీకు వీడియోలో కూడా నేను అది మెయిన్ రోడ్కి ఎంత దూరంలో ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను. అది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి. చిల్డ్రన్స్ రూమ్లో కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్ అనేది ఏర్పాటు అనేది చేశారు. అలాగే సీలింగ్ కూడా మనకి ఉంది. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ అయితే మనకి హౌస్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కింద 10,000, పైన వచ్చేసి ఒక 10,000 వేసుకున్నా సరే ఒక 20,000 అనేది మనకి రెంట్ ఈజీగా వస్తుంది. ఎంప్లాయీ అయితే లోన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఒక 20,000 అనేది మనకి EMI రూపంలో కూడా వెళ్తుందండి. సో ఇక్కడ బయటకు వెళ్ళడానికి కూడా ఒక డోర్ అనేది ఇచ్చారు. 2 doors ఉన్నాయండి, మీకు వీడియోలో ఫస్ట్ చూపించిన అదొకటి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ సీలింగ్. మరో విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. అది కూడా మీకు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ అనమాట అక్కడ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజా మందిర్ కూడా మనకి సపరేట్ అనేది ఇచ్చారు. లేడీస్కి చాలా వరకు ఏంటంటే పూజా మందిర్ అనేది సపరేట్గా ఉంటే చాలా లైక్ చేస్తారండి. సో ఇక వాళ్ళ వరకు అయితే ఇదైతే చాలా బాగుంటుంది ఇల్లు పరంగా చూసుకున్నట్లయితే. అలాగే కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దగా అనేది ఇచ్చారనమాట. ఇది కూడా చూడొచ్చు. కిచెన్ రూమ్లో కూడా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా కబోర్డ్స్ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట. ఈ ఇల్లు వచ్చేసి మనకి పడమర ఫేసింగ్తో ఉంటుందన్నమాట. సో
సో ఇల్లు కాస్ట్ వచ్చేసి మనకి 82 లక్షలు అనేది చెప్తున్నారు. సో ఇది మొత్తం కూడా మనకి 171 గజాల్లో ఉంటుందండి. సో కొలతలు వచ్చేసి మనకి 45 అనేది వెడల్పు వస్తుంది, 34 అనేది లోతు అనేది వస్తుంది అనమాట. 45x34 కొలతలు 171 గజాల్లో ఉంటుంది, పడమర ఫేసింగ్లో ఉంటుంది అనమాట. సెక్యూరిటీ పర్పస్లో కూడా మనకి ఏంటంటే గ్రిల్స్ అనేది కూడా ఏర్పాటు అనేది చేశారు, అది కూడా మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు. సో ఈ ఇల్లు వచ్చేసి మనకి 171 గజాల్లో ఉంటుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 45 వెడల్పు ఉంటుంది, 34 లోతుతో 171 గజము పడమర ఫేసింగ్తో ఉంటుందన్నమాట. సో ఈ రోడ్డు కూడా చాలా నియర్లో ఉంటుంది. సో మరో విషయం ఏంటంటే 82 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి అడ్రస్ ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళే రూట్లో మనకి ఖమ్మం దగ్గర ఉన్న వార్తా ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ నగర్ అండి. ఆర్ఎస్ నగర్లో మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఖచ్చితంగా గజం 30,000 నుంచి 35,000 వరకు నడుస్తుంది. సో తక్కువలో వేసుకున్న గజం 30,000 అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ ఆర్ఎస్ నగర్ రోడ్ నెంబర్ 2లో మనకి సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ అనేది ఉన్నాయి. సో అది కూడా మీరు క్లియర్గా చూడొచ్చండి. రోడ్ నెంబర్ 2 ఆర్ఎస్ నగర్ రోడ్ నెంబర్ 2లో మనకి ఈ హౌస్ అనేది సేల్కి అనేది ఉందన్నమాట. సో మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా నియర్లో ఉంటుందండి. అది ఒకసారి నేను పైకి వెళ్ళి అనేది మీకు క్లియర్గా అనేది చూపిస్తాను. సో ఈ హౌస్ వచ్చేసి మనకి పిల్లర్స్ అండి, అది కూడా మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. సో పిల్లర్స్ అండి, కింద పోర్షన్కి సపరేట్గా ట్యాంక్ అనేది ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి చూసుకున్నట్లయితే ఒక 4th or 5th హౌస్ మాత్రమే ఉంటుంది. కనిపించేది మీకు మెయిన్ రోడ్ అనమాట, హైదరాబాద్ రోడ్ అది. సో ట్యాంకులు కూడా మనకి ఏంటంటే సపరేట్ అనేది ఏర్పాటు అనేది చేశారు. కింద పోర్షన్కి సపరేట్, పై పోర్షన్కి సపరేట్. వీడియోలో కూడా మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. సో ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్.